హాల్లో కొన్ని హాల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఒకవైపు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది, ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది. ఇట్లాంటి హాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8 నుంచి, తర్వాత ఈవీఎం కౌంటింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ హాల్లో ఏముంటుందంటే ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది, అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగదు. పోస్టల్ బ్యాలెట్కి సెపరేట్ రూమ్ ఉంటుంది. సో అక్కడ 8 o'clock సెపరేట్ రూమ్లో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సెపరేట్ రూమ్లో 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే that anyway some complaints have been filed and some FIRs also have been filed, so law will take its own course in that. No, what we have said, we have requested all and జిల్లా లెవెల్లో ప్రతి క్యాండిడేట్తో ప్రతి పొలిటికల్ పార్టీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ రేజ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, రేజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అల్లర్లు సృష్టించడానికి, డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే రూల్స్ కింద 53(4) రూల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఆ మనిషిని అక్కడి నుంచి బయట పంపించడానికి కూడా అవకాశం ఉంది. అంటే దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్. ఇది కాదు ఈయన తీసేసి ఆయన పెట్టడం, ఇట్లా కాదు. ఎవరైనా అలర్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి తీసేయడం, తర్వాత ఆయన మీద కేసు పెట్టడం, లోపల పెట్టడం కూడా జరుగుతుంది. అంటే అబ్జెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు కూర్చుంటారు, అన్నీ చూడడానికి. కానీ అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాలి, ఏ విషయం మీద పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అది మర్యాదగా ఉండాలి. అంటే రీకౌంటింగ్కి అవకాశం ప్రతి రౌండ్లో రాదు, అది అవకాశం లేదు. రీకౌంటింగ్ అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోతుంది, ఫామ్ 20లో ఫైనల్ రిజల్ట్ షీట్ తయారు చేస్తారు. నంబర్ 6 నేను 6 ఉన్నప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, ఫలానా క్యాండిడేట్కి ఇన్ని ఓట్స్, ఇన్ని వేల ఓట్స్ చెప్తాను. ఆ టైంలో ఆయన క్యాండిడేట్స్కి లేకపోతే వాళ్ళ ఏజెంట్స్కి ఈ అధికారం ఉంది, అంటే దే కెన్ ఆస్క్ ఫర్ రీకౌంట్. కానీ రీకౌంట్ అడిగినప్పుడు దీనికి సరైన కారణం కూడా ఉండాలి కదా. సో హీ విల్ గివ్ దమ్ 5 minutes 10 minutes టైం టు గివ్ రీజన్ ఇన్ రైటింగ్. ఓరల్గా చేయడానికి అవకాశం లేదు, ఓన్లీ రైటింగ్లో ఇవ్వాలి. అది కూడా ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు హీ విల్ గివ్ ఎవ్రీబడి ఏ ఛాన్స్. ఇఫ్ దే ఆస్క్ ఫర్ రీకౌంట్ దే హ్యావ్ టు గివ్ రీజన్. ఆ రీజన్ సరైన ఉంటే, రీజనబుల్గా ఉంటే ఆ ఆర్ఓ హ్యాస్ టు అగైన్ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఈ రీజనం వలన నేను ఈ ఫలానా పోలింగ్ స్టేషన్స్కి, ఒక పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు, 10 పోలింగ్ స్టేషన్ కూడా ఉండొచ్చు, నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాము, అప్పుడే రీకౌంట్ జరుగుతుంది. సో రీకౌంట్ క్యాన్ హ్యాపన్ ఫర్ 1 పోలింగ్ స్టేషన్ ఆర్ 5 పోలింగ్ స్టేషన్, 10 పోలింగ్ స్టేషన్ ఆర్ ఫర్ ద హోల్ కాన్స్టిట్యున్సీ. బట్ 1 రైటింగ్లో ఇవ్వాలి, సరైన కారణం ఉండాలి. ఆర్ఓ దీన్ని చూసేసి హీ హ్యాస్ టు గివ్ ఏ స్పీకింగ్ ఆర్డర్, ఈయన ఇచ్చిన కారణం కరెక్ట్గా ఉన్నాయి, దీనివల్ల నేను ఈ రీకౌంట్కి ఆర్డర్ ఇస్తాను. అంటే జనరల్గా ఈవీఎం రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత 45 days వరకు ఈపీ ఫైల్ చేయడానికి టైం ఉంటుంది, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఈవీఎం డేటా టిల్ ద టైం ఎంత టైం ఇట్స్ సో 45 minimum days అయితే డెఫినెట్గా ఉంటుంది. దీని తర్వాత కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ సేఫ్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం, బట్ ఇట్ ఈస్ సేఫ్. లేదు, వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్లీ టోల్డ్ ఆ రోజు 144 సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంటుంది. ఆ రోజు విక్టరీ ప్రొసెషన్స్కి ఏమైనా ఇట్లాంటి ఏం పర్మిషన్ లేదు.
on the day of poll. Depending on the situation, on the day of counting, depending on the situation, local administration can decide next day, day before, next day. Liquor shop will be anyway, as a general order, they are closed on 4th. But again, I said, depends on the assessment of the local administration, district magistrate and SP. If they want to extend it, they have been given free hand to extend it also. And as I said, within 5 hours we are saying, within 5 hours and 8 o'clock start అయితే 1 o'clock కి ఫైనల్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది అక్కడ. అక్కడ తక్కువనే ఉన్నాయి. 1 కల్లా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. 12 to 1 మధ్యలో వచ్చేస్తుంది. వీవీప్యాట్లు మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్లు 5 వీవీప్యాట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసి కౌంటింగ్ చేయడానికి కంపల్సరీగా ఉన్నది. సో దాట్ అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్. నో, ఇది ఇంతకుముందు కూడా ఇట్లా చేసాము. ఇక్కడ నుంచి లిస్ట్